నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ పూజల వేడుకలు. ప్రత్యేక పూజలకు ఆహ్వానించిన ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అర్చకులు జానపాటి. నర్సాపేట రోడ్డులో ఉన్నటువంటి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ పూజలు ఘనంగా జరుగుతున్నాయని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అర్చకులు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా తొలి రోజు నేడు గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, అష్టోత్తర పూజలు, శ్రీచక్రం అవారణ పూజలు చేశామని, రేపు శనివారం 24 గంటల ఎకోహా బాజా, మూడవ రోజు ఆదివారం జ్యేష్ఠ లక్ష్మి శనీశ్వర స్వామి కళ్యాణంతో పూజలు ముగియనున్నాయని, ఆ తరువాత భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జరుగుతున్న ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధివిధానాలకు నిర్మాణమే పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు తృతీయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించబడుతున్నాయి. దీంట్లో భాగంగా స్వామివారికి ఈరోజు వేకువజాము నుండే సుప్రభాత పూజ, గణపతి పూజలు నిర్వహించడం జరిగింది. ఆదిత్యాది నవగ్రహ దేవత యంత్రములు వేసి ఈ యొక్క నవగ్రహ దేవత ఆవాహనలు మరియు అష్టోత్తర పూజలు మరియు షోడశోత్తర పూజ నిర్వహించడం జరిగింది. దాని తదుపరి ఈ యొక్క జ్యేష్ఠలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఆ అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం లోక కళ్యాణార్థం శ్రీచక్ర నవావరణ ప్రతిష్టాపన పూజా కార్యక్రమం నిర్వహించి అమ్మవారి యొక్క ఆవాహన చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క సహస్రనామార్చనతో పాటుగా విశేషమైనటువంటి కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. దీని తదుపరి ఇక్కడ నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమము, తర్వాత స్త్రీ సూక్త భూసూక్తంతో కూడినటువంటి హోమాన్ని, నవగ్రహ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా 3 రోజులు నిర్వహించబడతాయి. ఈరోజు ఈ కార్యక్రమం రేపు వచ్చేసరికి ఉదయాన్నే 7 గంటల నుండి, అనగా 8వ తారీఖు జూన్ 8వ తారీఖు ఉదయాన్నే 7 గంటల నుండి జూన్ 9వ తారీఖు ఉదయం 7 గంటల వరకు కూడా 24 గంటలు అఖండ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక 3వ రోజు వచ్చేసరికి స్వామివారికి ఈ యొక్క గణపతి పూజతో పాటుగా స్వామి జ్యేష్ఠలక్ష్మి ఈ యొక్క శనీశ్వర స్వామి ఉత్సవమూర్తుల యొక్క విశేషమైనటువంటి అభిషేకాలు, శనీశ్వర స్వామి వారికి 1008 నామాలతో విశేషమైనటువంటి సహస్ర తిలార్చన పూజలు మరియు శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనీశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దాని తదుపరి ఈ యొక్క ఆలయంలో స్వామివారి దగ్గర నవగ్రహ హోమము, తర్వాత శ్రీ సూక్త భూసూక్త హోమము, తర్వాత రుద్ర హోమము మరియు వాస్తు హోమము మరియు సుదర్శన హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదే రోజున సర్వతోభద్రవంటి పూజ నిర్వహించి వెండి శివలింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు, షోడశోత్తర పూజ నిర్వహించి తర్వాత శివ సహస్రనామాలతో పరమశివుడికి విశేషమైనటువంటి అర్చనలు చేయడం జరుగుతుంది. తదుపరి ఈ యొక్క ఆదివారం రోజు, అంటే జూన్ 9వ తారీఖున స్వామివారి ప్రతిష్ఠ జరిగిన రోజు కాబట్టి ఆ రోజున విశేషమైన కార్యక్రమం నిర్వహించిన తదుపరి కళ్యాణం జరిగిన తదుపరి ఈ యొక్క ఆలయ ప్రాంగణం మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క స్వామివారి యొక్క పూజా కార్యక్రమం పాల్గొని శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనైశ్వర స్వామి వారుల దర్శనం చేసుకోవాలి. మరియు అంతేకాకుండా పార్వతీ సమేత బాలలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓం శం శనైశ్వరాయ.